స్టేట్మెంటు, రాయపాటి రంగారావు స్టేట్మెంటు, లేకపోతే స్వామిదాస్ స్టేట్మెంటు ఇవేవి రాయరు వీళ్ళు. ఐపాక్ అతను ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్త కార్యకర్త లేదా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నటువంటి ఒక కార్యకర్తతో మాట్లాడించి అది వైసీపీ కార్యకర్త ఇట్లా మాట్లాడాడు అన్నటువంటి కోణంలో ఒక 3 కాలముల వార్త బ్యాక్ పేజీ ఫ్రంట్ పేజీ నుంచి రాసుకొచ్చారు. ఓవరాల్గా ఏంటంటే ఒక ప్రచారం అంటే సైకలాజికల్ గేమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి సైకలాజికల్ గేమ్ అన్నటువంటిది నడిపించుకుంటూ వస్తున్నారు. అయ్యో అసలు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేందుకు వైసీపీలో అంతా అసంతృప్తి ఉంది, అట్లాగే షర్మిల వైపు కాంగ్రెస్ వైపు జనం వెళ్ళిపోతున్నారు. ఇట్లాగా ఒక వ్యూహాత్మకంగా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఒక మీడియాలు ఇంత నిస్సిగ్గుగా వార్తలు రాస్తూ ఇంత దుర్మార్గంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి టైం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ టైం దిగజారిపోయినటువంటి జర్నలిజం పతాక స్థాయికి చేరినటువంటి సందర్భంలో ప్రజలు ఎలా చూస్తారన్నది చూడాల్సి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.